భారత్ పాక్ మధ్య మరో వివాదం కాకపుట్టిస్తోంది. మొదట్లోనే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాక్ పన్నాగం వెలుగులోకి వచ్చింది. భారత భూభాగంలో పాకిస్తాన్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. గతంలో భారత్ నుంచి ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు పాకిస్తాన్ తాజాగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణం ఆ భూభాగాలను ఖాళీ చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్ చర్యలు, దీనిపై కేంద్రం స్పందన అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ అక్రమంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాల్లో గిలిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీ అంటూ ఈ నెల 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్ ప్రణాళికలపై తీవ్ర నిరసన తెలుపుతున్నట్లు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 1947లో జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో పూర్తిగా చట్టబద్ధంగా తిరుగులేని విధంగా విలీనం ఫలితంగా గిలిట్ బాల్టిస్తాన్ అని పిలిచే ప్రాంతంలో సహా జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగంగా ఉంటున్నాయి. అటు పాక్ అక్రమంగా ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతాల్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణిచివేత, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛ నిరాకరణ వంటి అంతర్లీన సమస్యలను పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు కప్పిపుచ్చలేవని భారత ప్రభుత్వం గుర్తు చేసింది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలలో భౌతిక మార్పులు తీసుకురావడానికి పాకిస్తాన్ చేసే ఏ ప్రయత్నాలనైనా భారత సర్కార్ ఖచ్చితంగా తిరస్కరిస్తోందని హెచ్చరించింది. పాకిస్తాన్ అసలు సమస్యలను దాటవేస్తుందా? పాక్ చట్టవిరుద్ధంగా గిలిట్ను ఆక్రమించుకుందా? గిలిట్ను పాక్ ఆక్రమించుకుంటుందా? పాక్ను భారత్ మరో చావుదెబ్బ కొట్టిందా? హక్కులు లేని ప్రాంతంపై పాక్ పెత్తనం ఎందుకు? తిరుగుబాటుదారులు పాక్కు చెక్ పెడతారా? పాక్పై వాళ్లు మరింత రెచ్చిపోతారా? పాక్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అంది సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి పాకిస్తాన్ ఇప్పుడు గిల్లిట్లో ఎన్నికలు నిర్వహించడానికి కారణం ఏంటంటారు? ఆ ఎన్నిక సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయా? భారత్ ఏమో వైపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఏం జరగబోతుందంటారు సార్? గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటువంటి ప్రాంతం కాంట్రవర్షియల్నే కొనసాగుతా ఉంది. కానీ అది 1947లో రెబెలియన్ తిరుగుబాటు జరిగింది. అప్పటి హిందూ రాజు హరిసింగ్ నుంచి బ్రిటిష్ రెబెలియన్ చేయటంతో అది చివరికి పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. హరిసింగ్ కాశ్మీర్ని ఆక్రమించినాడు. కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మొత్తం ప్రాంతాలని, 3 ప్రాంతాలని మనకు బదిలీ చేసినప్పుడు ఆ తర్వాత మన షేక్ అబ్దుల్లా కానీ అందరూ కూడా భారతదేశ విలీనానికే సుముఖంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉంచుకున్నటువంటి ప్రాంతాల్లో ఇది ఒక ప్రాంతం, గిల్గిట్ బల్టిస్తాన్ అనేది. తర్వాత దీనికి ఒక పేరుంది. అంటే పాకిస్తాన్లోనే తన ఆధీనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రశాంతమైనటువంటి ప్రాంతం గిల్గిట్ అని చెప్పేసి ఒక పేరుంది. తర్వాత ఇంటర్నేషనల్ టూరిస్టులు పాకిస్తాన్ విజిట్ చేస్తే ఖచ్చితంగా గిల్గిట్ని విజిట్ చేస్తూ ఉంటారు. తర్వాత దీనికి మన భారతీయులకు కూడా ఒక సౌలభ్యం ఉంది. ఏమిటంటే భారతీయ పాస్పోర్ట్ ఉంటే చాలు, పాస్పోర్ట్ ఉన్న ప్రతి వాళ్ళు గిల్గిట్లో పర్యటన చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రాంతం అంటే పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ భారతదేశ హక్కులు కాదనలేని స్థితిలో ఉంది. కాబట్టి ఇవాళ ఎన్నికలు నడుపుదాం అనుకుంటున్నప్పుడు సహజమే భారత అభ్యంతరం చెప్పటం. ఎందుకంటే అది కాంట్రవర్షియల్ ప్రాంతం. దాంట్లో ఎన్నికలు జరిపి భౌగోళికంగా, జియోలాజికల్ గా దాన్ని విభజన రేఖ గీసి అది భారతకు సంబంధం లేని అంశంగా చూపెట్టాలని చూస్తుంది పాకిస్తాన్. కాబట్టి అట్లా ఎలక్షన్లు జరపొద్దు అనేది భారత యొక్క అభ్యంతరం. సత్యం గారు, భారత్ అభ్యంతరాలను ఎంతవరకు పట్టించుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు గిల్గిట్లో ఎన్నికలు జరపాలన్నట్టు పాకిస్తాన్ పట్టుబడుతుంది, జరపద్దనేమో భారత్ పట్టుబడుతున్నాయి. సో ఏంటంటే ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు ఆపటానికి? ఆపే అవకాశం లేదు, ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనేది నాకున్న అంచనా. ఎందుకంటే 47 నుంచి పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది అది. కాబట్టి సహజంగానే ఎలక్షన్లు జరిపే అవకాశం ఉంది. భారతదేశం ఇది కాంట్రవర్షి అని చెప్పేసి లేవదీసినప్పటికీ ఎలక్షన్లు జరిపే అవకాశం ఉంది, ఎలక్షన్లు ఆపే అవకాశం లేదు. అంటే భారతదేశం ఏదైనా దాడికి గునుకోవటం లేదా భౌతికంగా ఘర్షణలకు దిగటం ఇటువంటి జరిగితే పోస్ట్ పోన్ కావచ్చు. కానీ అటువంటిది జరగనప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు జరిపే అవకాశం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సత్యం గారు, మనం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు గిల్గిట్పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎప్పటి నుంచో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నా ఆ సమస్య మాత్రం పరిష్కారం కాకుండా అలానే ఉంది. సో ఏంటంటే భవిష్యత్తులో అయినా మనం అసలు అక్కడ
భారత జెండాను ఎగరవేసే అవకాశాలు ఉంటాయా? పూర్తిగా పాకిస్తాన్ చేతిలో ఉన్నది భారత్కు వచ్చేలా దౌత్యం ఏమైనా నడుస్తోందా? ఆ విధంగా భారత్ ఇప్పటివరకు ఏమైనా దౌత్యం వేదికగా ప్రపంచ వేదికగా దౌత్యాన్ని నేర్పే ప్రయత్నం చేసిందా? ప్రపంచ వేదిక గాని లేదా ఇతర దేశం గాని జోక్యం చేసుకునే అవకాశం లేదు. మనకు పాకిస్తాన్కి బయలాటరల్ అగ్రిమెంట్ ఉంది. అవును. ఆ అగ్రిమెంట్ లో థర్డ్ నేషన్ ఏది కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఇద్దరు అంగీకరించారు. ఉమ్, ఆ అంగీకరించినటువంటి దాన్నే మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నారు. దాన్ని మళ్ళీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్నప్పుడు ఆధ్వర్యంలో మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు. మళ్ళీ దాన్ని అగ్రిమెంట్ ని డిక్లేర్ చేశారు. దాన్ని కరాచీ డిక్లరేషన్ అంటారు. ఆ డిక్లరేషన్ తోటి థర్డ్ కంట్రీ కానీ లేదా థర్డ్ ఇంకేది కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. మన ఇద్దరే పరిష్కరించుకుందాం చర్చల ద్వారా అని చెప్పేసి ఇద్దరు అంగీకరించుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఇంకా ఇంకో దేశం ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కరించే ఆస్కారం లేదు. కాబట్టి మనమే ఏదైనా ఆ రెండు దేశాల మధ్య చర్చ జరిగినప్పుడు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గిల్లిట్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అక్కడి ప్రజలు మాత్రం పాకిస్తాన్ని ఒక రకంగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఇప్పుడు ఉన్న పాకిస్తాన్లోనే పరిస్థితులు బాలేవు. సో అటువంటిది ఇటువంటి ప్రాంతాల్లో ఆ ప్రజలకు మౌలిక వస్తువులు కానీ ఆ ప్రజల బాగోగులకు సంబంధించి కానీ పాకిస్తాన్ ఏం చేయలేకపోతుంది. అక్కడ కూడా తిరుగుబాటు ఎదురవుతోంది పాకిస్తాన్ కన్నా టాక్ వినిపిస్తోంది. సో ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో భారత్ అక్కడ ఏమైనా చేయగలుగుతుందా? ఆ తిరుగుబాటుని అణిచివేసే ప్రయత్నం పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్లేస్ భారత్కు వచ్చే అవకాశాలు ఉంటాయంటారు సార్? జనరల్ గా పరస్పర ఆరోపణలు ఉన్నాయి. అంటే జమ్మూ కాశ్మీర్ లో మైనారిటీ హక్కులను అణచివేస్తుంది భారతదేశాన్ని వాళ్ళు ఆరోపించడం, పీఓకేలో గాని బెలుచిస్తాన్ లో గాని ఇప్పుడు గిల్గిట్లో గాని మీరే అణచేస్తారని మనం అనటం ఈ సహజంగానే కొనసాగుతున్నాయి. కానీ అసలు న్యాచురల్ కాజ్ ఏమిటంటే పాకిస్తాన్ చాలా పేద దేశంగా అట్లే ఉండిపోయింది. $0.5 ట్రిలియన్ దాని డిఎస్పి. కాబట్టి అంత జీడిపి అంత స్థాయి తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలకు సహజంగానే పేదరికంలో ఉంటారు. తర్వాత అది ఆ ఎకానమీ కూడా మోడర్నైజ్ కావట్లేదు. షియా సున్నీల మీద తగాదాలు, తర్వాత సైనిక తిరుగుబాట్లు, తర్వాత అప్పుల భారంతో కొనారెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పట్లో పాకిస్తాన్ ఆర్థికంగా ఊరుకొని అదేదో ఇంప్రూవ్ అవ్వద్దన్నటువంటి లేదు. కాబట్టి సహజంగా పాకిస్తాన్ పేద దేశం అయినప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ ఉన్నటువంటి గిల్లిగుడి కూడా పేదదే అవుతుంది. అటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. తర్వాత నిత్యం ఘర్షణలు ఉంటున్నాయి. ఆ ఘర్షణలు కూడా మనం సాధారణంగా ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్ అని మాట్లాడతాం. శాంతి భద్రతలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అది పాకిస్తాన్ లో సైన్యం అధికారం చలాయిస్తుంది, దాని వెనక ఉగ్రవాదుల సపోర్ట్ ఉంటుంది, దాని వెనక ప్రభుత్వం అంటారు, పౌర ప్రభుత్వాన్ని అధికారం చలాయించనరు, సైన్యం కనుసన్నలనే ఉంటది. ఈ విధమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ వివిధ పాలకులు అనుసరించినటువంటి కారణాలు. దాంట్లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్థావరంగా ఉపయోగించుకోవటం, అటువంటి స్థావరాల్ని అమెరికా సపోర్ట్ తోటి నిర్వహించడం పాకిస్తాన్, దాంతో దేశం కొనారిల్లిపోతుంది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ నుండే పేదరికమే గిల్గిట్లో కూడా ఉంటది. దానికి దీనికి పెద్దగా తేడా లేదు. సత్యం గారు, ఇంకొక అంశం, గిల్గిట్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారత్ను పాకిస్తాన్ ఒక రకంగా దెబ్బ కొట్టింది, వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ముందుకు వెళ్తుంది అన్న సంకేతాలు అటు పాక్ పాలకుల నుంచి వినిపిస్తున్నాయి. సో ఏంటి ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది అనుకోవాలి అంటే చూస్తూ ఉండటం తప్ప భారత్ ఏం చేయలేని స్థితిలో ఉందా? నిజంగానే పాకిస్తాన్ భారత్ను దెబ్బ కొట్టిందా ఈ విషయంలో? పాకిస్తాన్ దెబ్బ కొట్టడం కాదు, కానీ మన వాళ్ళు సైనిక చర్య పూనుకోపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని ఎవరు కోరుకోవట్లేదు. కాబట్టి ప్రెజర్ టాక్టిక్సే, అంటే ఇతర దేశాల మద్దతుతో ఒత్తిడి పెంచడమే తప్ప డైరెక్ట్ గా ఒక దేశం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఇవాళ ఉండే పరిస్థితి లేదు. తర్వాత రెండు కూడా ఆటమిక్ కంట్రీస్ కాబట్టి సహజంగా ప్రపంచ దేశాలందరూ ఇన్వాల్వ్ అయి ఘర్షణ పడొద్దు అని చెప్పేసి మరొక ఊవాచ ఉంటూ ఉంటది ఎప్పుడు కూడా. అందుకే పరిష్కారం కాదు, అట్లని ఆక్యుపై చేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అందుకని రేపు గిల్గిట్లో ఎలక్షన్లు జరిగితే బహుశా వాటిని గుర్తించాలా లేదా వాటిని గుర్తించొద్దు అనేటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది భారతదేశం. అది ఇల్లీగల్. ఆ ప్రాంతంలో
మా అనుమతి లేకుండా ఎలక్షన్ జరపడం అనేది ఇల్లీగల్ అని చెప్పేసి భారతదేశం ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద, ఇంటర్నేషనల్ డయాస్ల మీద అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా గిల్గిట్లో ఎన్నికలు జరిగాయా మొదటిసారి? అంటే ఇప్పుడు ఎన్నికలు జరపడం ద్వారా అసలు పాకిస్తాన్ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటుంది? ఆ ప్రాంతం మాదే అని చెప్పే ప్రయత్నం చేస్తుందా? పాకిస్తాన్లో ఎన్నికలు లేవు, ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుందా? పాకిస్తాన్ వెనక ఎవరైనా ఉండి ప్రోద్బలం ఉండటంతోనే ఈ నిర్ణయం పాకిస్తాన్ తీసుకుందనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఏదైనా ఇవాళ మున్నీర్ ద్వారా పాకిస్తాన్ నడుస్తుంది. ఎస్, ఎందుకంటే ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గోలదోశారు. అవును. గోలదోసి మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది ఒక 30 మంది ఎంపీలని డాలర్ తోటి కొనేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అప్పజెప్పి మెజారిటీ ఉందని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో షాబాజు ఇంతకుముందే నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికాకు కృతజ్ఞతలు చెప్తున్నాం, 2 దేశాల మధ్య ఘర్షణ నివారించినందుకని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ వైరల్ అవుతుంది. అంటే ఆ ద్విపక్ష ఒప్పందంలో థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్ కావద్దు అన్నాక మరి అమెరికా ఎట్లా ఇన్వాల్వ్ అవుద్దని భారతదేశంలో బాగా మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద అఫెన్సివ్ గా దాడి చేశారు. దాంతో మళ్ళీ ఇది రచ్చ చేసేటువంటి ప్రయత్నం షాబాజ్ చేస్తా ఉన్నాడు. ఇది ఒక భాగం అయితే ఇవాళ పాకిస్తాన్ లో ఆ గిల్గిట్లో జరిగే ఎన్నికల్ని కూడా సహజంగానే బైకాట్ చేయమని అక్కడ భారతదేశ మద్దతుదారుల గ్రూపుల్ని పిలిపించే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ కూడా దీన్ని ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మున్నీరు లేదా పాకిస్తాను ట్రంప్ ఆశీస్సులు లేకుంటే ఏ పని చేయదు. సత్యం గారు, ఇంకొక అంశం, ఇప్పుడు గిల్గిట్లో తిరుగుబాటు నడుస్తూ ఉంది అన్న టాక్ వినిపిస్తుంది. అటు చూస్తేనేమో బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ తిరుగుబాటును ఎదుర్కొంటూనే ఉంది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా తిరుగుబాటు గట్టిగానే ఉంది. ఒకవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముప్పేట దాడి జరుగుతున్న పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఒక రకంగా ఎక్కడా కూడా ఎవరిని అణిచివేసే పరిస్థితులు లేవు. అటు బలూచిస్తాన్లో తిరుగుబాటు కంటిన్యూ అవుతూనే ఉంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తుందో తెలియదు. ఇప్పుడు గిల్గిట్లో కూడా ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన అంటే అక్కడ కూడా చాలా మంది ఉద్యమం చేస్తున్నారన్న టాక్ నడుస్తుంది. ఈ ముప్పేట దాడులను పాకిస్తాన్ ఎదుర్కోగలుగుదా? సాధారణంగా నిరసనలు జరుగుతుంటాయి కానీ తిరుగుబాటు స్థాయిలో గిల్గిట్ ప్రాంతంలో లేవు. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి ప్లేస్ అని పేరుంది. ఇంటర్నేషనల్ టూరిస్టులు అందరు గిల్గిట్ సందర్శిస్తుంటారు, మన భారతీయులు కూడా సందర్శిస్తుంటారు. కాబట్టి గిల్గిట్లో శాంతి భద్రతా సమస్య ఇప్పటికనుక లేదు, ఆ పేరు లేదు గిల్గిట్ కు. కానీ బెలూచిస్తాన్ లో తిరుగుబాటు జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం అణుచేస్తుంది. ఈ మధ్య ట్రైన్స్ ని మిగతా వాటిని కూడా హైజాక్ చేసారు. అందుకని బెలూచిస్తాన్ లో ఆ సమస్య ఉంది. తర్వాత బెలూచిస్తాన్ లో వాళ్ళ దేశం కావాలంటారు. బెలూచిస్తాన్ దేశం కావాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎందుకంటే అప్పర్ ల్యాండ్, పాకిస్తాన్ కు అప్పర్ ల్యాండ్ అది. కాబట్టి వనరులు తక్కువ ఉన్నాయి. వనరులన్నీ తూర్పు ప్రాంతంలో సింధులో ఉన్నాయి, సింధు ప్రావిన్స్ లో ఉన్నాయి వనరులన్నీ, ఇరిగేషన్ కానీ ఇతర సౌకర్యాలన్నీ. కాబట్టి ఇక కేవలం రేర్ ఎర్త్ మెటీరియల్ ఉందనేటువంటి ఒకే ఒక ఆత్మస్థైర్యం బెలూచిస్తాన్ ఏరియాలో ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ మధ్య ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మేము యుద్ధంలో సహాయం చేసినందుకు బెలూచిస్తాన్ లో మేము రేర్ ఎర్త్ మెటీరియల్ దోడుకుంటామని చెప్పేశాడు. కాబట్టి బెలూచిస్తాన్ యొక్క వ్యతిరేకత ఏమిటంటే డెవలప్మెంట్ కు పాకిస్తాన్ లో ఉన్నంత కాలం మేము డెవలప్ కాము అనేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి అక్కడ తిరుగుబాటు నడుస్తుంది. కానీ గిల్గిట్లో ఆ పరిస్థితి లేదు, ప్రశాంతమైనటువంటి ప్రాంతం. ప్రజల తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మైనారిటీస్ అక్కడక్కడ, అంటే అక్కడ హిందువులు మైనారిటీస్, అట్లాగే బంగ్లాదేశ్ లో కూడా ఒక 7-8%, ఇప్పుడు బంగ్లాదేశ్ లో 8% మంది హిందువులు ఉన్నారు. అట్లా పాకిస్తాన్ లో కూడా అక్కడక్కడ హిందువులు ఉన్నారు. కానీ ఈ గిల్గిట్లో 0 హిందువులు లేరు. కాబట్టి సహజంగానే కొన్ని అడ్వాంటేజెస్ పాకిస్తాన్కు ఉండొచ్చు. ఏదేమైనా ఎన్నికలు జరిగితే సహజంగానే అది పాకిస్తాన్ అంతర్భాగంలో జరుగుతాయి కాబట్టి దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తా ఉంది. సత్యం గారు, మరొక అంశం చూస్తే పిఓకేకి సంబంధించి ఎప్పుడు కూడా ఈ వివాదం 2 దేశాల మధ్య అగ్గిరాజేస్తుంది. ఇప్పుడు గిల్గిట్, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకు ఈ అంశాలకు మనం శాశ్వతంగా చెక్ పెట్టలేకపోతున్నాం? భారత్ ఎందుకు ఆ విధంగా అడుగులు వేయలేకపోతుంది? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఎన్నో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశామని చెప్తున్న ప్రస్తుత తరుణంలో ఈ అంశాలను ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతుంది? ఆ దిశగా అసలు అడుగులు పడుతున్నాయా? ఆ సమస్యలకు అసలు చెక్ పెట్టగలదా భారత్ ఎప్పటికైనా?
పీఓకే అని మనం అంటున్నాం, Hmm. పాకిస్తాన్ అంటలే లేదా అమెరికా అనట్లే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటున్నాం, ఎస్. కానీ పాకిస్తాన్ అనట్లే. అది తన దేశంగా చెప్తుంది. తర్వాత తన క్లెయిమ్ కు అంతో ఇంతో ఎప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తుంది, అంతో ఇంతో చైనా కూడా సపోర్ట్ చేస్తుంది. అవును. దీంతో పాకిస్తాన్ పీఓకే మీద పాకిస్తాన్ గట్టి పట్టుతోటి ఉంటుంది. కాబట్టి చర్చల ద్వారా పరిస్థితి పరిష్కరించేటువంటి పరిస్థితి అవుపట్లేదు. Hmm. తర్వాత రెండోది, పీఓకేలోనే ఉగ్రవాద శిబిరాలు కూడా అప్పుడప్పుడు ఉగ్రవాద శిబిరాలు కూడా నడుస్తున్నాయి పీఓకేలోనే. కాబట్టి ఇదంతా కూడా మల్టీ డిస్టర్బ్డ్. ఎకనామిక్ ఆస్పెక్ట్ లో డిస్టర్బెన్స్ ఉంది, పొలిటికల్ ఆస్పెక్ట్ లో డిస్టర్బెన్స్ ఉంది, డిఫెన్స్ ఆస్పెక్ట్ లో డిస్టర్బెన్స్ ఉంది. ఇన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి పాకిస్తాన్ లో మళ్ళీ ఉగ్రవాద శిబిరాలు కూడా నడుస్తున్నాయి. ఎస్. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతదేశం దాడి చేసి పీఓకేని తీసుకుంటాం, అప్పుడప్పుడు ఏదైనా బెదిరింపుగా అంటారు, కానీ వాస్తవానికి పీఓకేని ఆక్యుపై చేయాలన్నటువంటి ఉద్దేశం భారతదేశానికి లేదు. సో అక్కడి వరకు స్టాప్ చేసుకుంటే ఇంకా మిగతా వాటి అంటే ఓ రకంగా అక్కడి వరకు ఆపగలిగాం, కానీ అక్కడి నుంచే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతూ ఉన్నారు. సో అది వాళ్ళకు ఒక స్వర్గధామం లాగా అయిపోయింది, వాళ్ళకు ఒక ఎంట్రీ పాస్ లాగా అయిపోయింది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా సార్. అక్కడ చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు మనకు ఆ ఇష్యూ కాంట్రవర్సీ, పీఓకే కాంట్రవర్సీ ఉండంగా కూడా మనం పాకిస్తాన్ రిలేషన్స్ మెరుగుపరచడం కోసం వాజ్పేయి ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేశాం. అంటే ఫ్రీగా బస్సులు బట్టిండా డిస్ట్రిక్ట్ నుంచి బస్సులు పోకలు జరిగినాయి. ఇది పెద్ద గ్రేట్ ఫార్వర్డ్ అని చెప్పేసి అనుకున్నారు. ఇది పెద్ద మంచి వాజ్పేయికి కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చినాయి. బస్సు యాత్ర ప్రారంభించి రెగ్యులర్ గా బస్సులు లాహోర్ బస్ యాత్ర కాబట్టి ఇవాళ అటువంటి బటిండా టు లాహోర్ నడిచినాయి. కాబట్టి అటువంటి పరిస్థితి ప్రశాంతత నెలకొంటుంది అనుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చింది. కాబట్టి పీఓకే అనేటువంటిది ఒక రిజర్వ్డ్ డిస్టర్బ్డ్ ఏరియాని తప్ప కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి దాన్ని అట్లా పక్కకు పెట్టి కావాల్సినటువంటి చర్చలు, పోయిరాటాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మోడీ గెలిచిన తర్వాత కూడా ఒకసారి పాకిస్తాన్ పోయి వచ్చాడు. గతంలో వాజ్పేయి ఆధ్వర్యంలో నడిచినాయి, అవతలి బస్సులు నడిచినాయి. కాబట్టి ఏదేమైనా ఈ డిస్టర్బెన్సెస్ 3 దేశాలతో ఉంది. చైనా సరిహద్దులతో ఉంది, తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉంది. ఇన్ఫిల్ట్రేషన్ బంగ్లాదేశ్ నుంచే ముఖ్యంగా ఇన్ఫిల్ట్రేషన్, దాంతో అక్కడ సమస్య ఉంది. తర్వాత చైనా సరిహద్దు ఇంకా ఫైనల్ గాక అయితే తగ్గినాయి, చర్చల ద్వారా తగ్గినాయి. 14 పాయింట్లలో చైనా సరిహద్దు 3000 కిలోమీటర్ల పైన ఉంది, బంగ్లాదేశ్ సరిహద్దు 3400 కిలోమీటర్లు ఉంది. అటువంటి చైనాలో కూడా 14 చోట్ల విభేదాలు ఉంటే గత 30 ఏళ్ళుగా చర్చల వల్ల అది 4కు పరిమితం అయింది. 4 చోట్ల మాత్రం విభేదాలు ఉన్నాయి. తర్వాత నాదురాం పాస్ ఇంకా 1-2 చోట్ల నుంచి ట్రేడ్ కూడా నడుస్తుంది, రాకపోకలు కూడా నడుస్తున్నాయి. గాల్వన్ ఘర్షణలప్పుడు కూడా మనకు చైనాకు మధ్య ట్రేడ్ ఆగలేదు. ఒక దేశం యొక్క అవసరం ఇంకో దేశానికి ఆ స్థాయిలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తోటి ట్రేడ్ లేనప్పటికీ ఇవాళ ఈ రాజకీయ ఘర్షణలు అనేటువంటి 2 దేశాల అభివృద్ధిని కుంటుపడుస్తున్నాయి. తర్వాత పోటీపడి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనటం, డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు చేయటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల 2 దేశాల ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి ఈ సమస్య జటిలమైనప్పుడల్లా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. కాబట్టి ఇది పరిష్కారం అయితే మనకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇంత అవసరం లేదు. కానీ మీరు అన్నట్టుగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి భారత్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది, బడ్జెట్లో కేటాయింపులు కూడా ఎక్కువే ఉంటున్నాయి. కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. పాకిస్తాన్ భారత్పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది. సంవత్సరంలో ఏదో ఒక చోట ఎక్కడో చోట ఉగ్ర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఉగ్రమూకల్ని ఏరివేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్లో మార్పు రావట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ గిల్గిట్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా మేము పైచేయి సాధించాం ఈ ప్రాంతంపై అని చెప్పి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా పాకిస్తాన్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు అంటారా సార్? రెచ్చగొట్టాల్సిన పని లేదు, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వాళ్ళు ఎన్నికలు నిర్వహించుకుంటారంటే ఎన్నికల నిర్వహణ జరిగితే సహజంగానే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ అంటారు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎక్కడైనా. కాబట్టి ఆ అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇందాక మీరు చెప్పారు మనకు పాస్పోర్ట్ ఒకటి ఉంటే చాలు అక్కడికి వెళ్ళొచ్చు రావచ్చు భారతీయులు అని చెప్పి. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతంపై పాకిస్తాన్కి ఏమైనా ఆధిపత్యం వస్తుందా? ఆధిపత్యం వచ్చిన తర్వాత ఈ ఫ్రీగా తిరిగే భారతీయులకు ఆంక్షలు విధించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆ అవకాశం ఉంటది అనుకోను నేను. ఎందుకంటే పాకిస్తాన్ మళ్ళీ భారత్ తోటి ఘర్షణ పెట్టుకొని లేదా ఘర్షణ తోటి అనేటువంటిది ఉంటదని నేను అనుకోను. ఎందుకంటే
అది గిల్గిట్ అనేది ప్రశాంతమైన ప్రాంతం ఒకటి. రెండవది ఇంటర్నేషనల్ ట్రాన్స్ ఈ ఇప్పుడు మనకు సంచరించేటువంటి అంతర్దేశాల పబ్లిక్ కూడా వస్తే టూరిజం టూరిజం గాని వస్తే వాళ్ళకే ఫారెన్ కరెన్సీ అక్రూ అవుద్ది, వాళ్ళకే ఫారెన్ కరెన్సీ ఫ్లో అవుద్ది పాకిస్తాన్ లోకి. కాబట్టి ఎంతమంది టూరిస్టులు వస్తే అంత లాభం పాకిస్తాన్ కు. కాబట్టి టూరిజం లేనటువంటి ప్రాంతంగా దాన్ని డిస్టర్బ్ చేస్తారని నేను అనుకోను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తంగా పాకిస్తాన్ అక్కడ గిల్గిట్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతం మాదే అనే ప్రయత్నం చేయబోతుంది. గిల్గిట్లో కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని చెప్పి భారత్ ఆరోపిస్తుంది. అక్కడ కూడా తిరుగుబాటు జరుగుతోంది. సో ఏంటి అసలు ఇప్పుడు సడన్ గా ఈ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా పాకిస్తాన్ అసలు ఏం సాధించాలనుకుంటుంది? వంశీ, పాకిస్తాన్ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ లో ఇటు ఇటు పాకిస్తాన్ కు ఆక్రమిత కాశ్మీర్ లో భాగంగా ఉన్నటువంటి గిల్గిస్తాన్, బాల్టిస్తాన్ ప్రాంతం అయితే స్వాతులు ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఈ టూరిస్ట్ పరంగా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చి పెడుతున్నాయి. భారత్ దీన్ని మొదటి నుంచి కూడా ఒక ఆక్యుపైడ్ ఏరియాగానే గుర్తిస్తూ దీన్ని భారత్ లో అంతర్భాగంగా చెప్తూ ఉంది. దానికి తోడు ఇటు లడక్ లో ఏదైతే దీనికి సంబంధించినటువంటి లడక్ లో దీని ఒక ఏరియాగా గుర్తిస్తూ మొదటి నుంచి కూడా దీన్ని చూస్తుంది. ఇటు కాశ్మీర్, లడక్ రెండు వేరువేరు అయిపోయిన తర్వాత దీన్ని గిల్గిట్, బాల్టిస్తాన్ ఇదంతా కూడా భారత్ లో అంతర్భాగంగా భారత్ ఎప్పుడు భావిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హక్కుల ఉల్లంఘనల పైన మొదటి నుంచి కూడా భారత్ ఎప్పటికప్పుడు ఈ వారికి సంబంధించిన హక్కుల విషయంలో మాట్లాడుతూ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనకు అనుకూలంగా మర్చుకోవడం కోసం అక్కడ చట్టవిరుద్ధంగా గిల్గిట్ ని ఒకప్పుడు ఆక్రమించుకున్నటువంటి పాకిస్తాన్ అది తమదే అని చెప్పేసి పదే పదే ఒకవైపు దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం అక్కడ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి భావిస్తుంది. అక్కడ ఇప్పటికీ అనేక మంది గిల్గిట్, బాల్టిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది తిరుగుబాటుదారులు పాక్ కు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం ప్రశ్నిస్తున్నారు. దీంతో పాక్ ఒకవైపు అటు బెలూచిస్తాన్ నుంచి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు బెలూచ్ ఆర్మీ వారికి ఒకవైపు అక్కడ ఇరాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పెడుతుంది. ఇటు బాల్టిస్తాన్, ఇటు గిల్గిట్ ఈ రెండు ప్రాంతాలన్నీ కూడా ఇటువైపు నుంచి వీళ్ళు ఇబ్బంది కలిగే పరిస్థితుంది. ఒకవైపు ఇటు ఆఫ్ఘనిస్తాన్ తో వస్తున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వంతో కలుపుతున్నటువంటి ఇష్యూస్ కూడా వారికి ఇబ్బందిగా మారుతున్నంత కూడా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఎన్నికల వ్యూహానికి పాకిస్తాన్ ఒకవైపు ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన ఇష్యూ సంబంధించి పదే పదే భారత్ అక్కడ జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన పైన ప్రపంచం దృష్టి తీసుకెళ్తూ ఉంది. అక్కడ భారత్ మద్దతు కోరుతూ ఉన్నారు. ప్రతి సందర్భంగా కూడా అక్కడ ఒకవైపు ముజఫరాబాద్ తో కూడా అనేక ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలను నిర్వహించేటువంటి పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని కొంత స్వాతులోయను అదేవిధంగా ఇటు గిల్గిట్, బాల్టిస్తాన్ ఏరియాలంతా కూడా కొంత టూరిస్టిక్ అట్రాక్షన్ తో అక్కడ పెద్ద ఎత్తున కూడా విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించడం కోసం ప్రయత్నం చేస్తూ చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి సుందర ప్రకృతి దృశ్యాలను తిలకించడం కోసం ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉంటారు. ఈ టూరిజం వైపు నుంచి కూడా కొంత వారికి ఆదాయం సమకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే కనుక ఈ నెల 7వ తేదీన గిల్గిట్ లో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి భారత్ మొదటి నుంచి కూడా ఆక్షేపిస్తుంది. ఇది భారత్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఏరియాలో ఎలక్షన్స్ పెట్టడం సరికాదని చెప్పేసి కూడా వారిని హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందని చెప్పి భావిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏరియానంతా కూడా అక్కడ గిల్గిట్ కావచ్చు, బాల్టిస్తాన్ కావచ్చు, స్వాతులోయానికి సంబంధించిన అనేక ఏరియాస్ ని భారత్ తిరిగి లాక్కోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు భారత ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని కేవలం ఆపరేషన్ సింధూర్ లో కేవలం ఉగ్ర శిబిరాలను మట్టు పెట్టడం వరకే పరిమితమై ఆ తర్వాత శాంతించింది. దీన్ని అవసరమైతే మళ్ళీ భారత్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏర్పడితే ఖచ్చితంగా మేము తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తుంది. కానీ ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఇప్పటికున్న పరిస్థితుల్లో గిల్గిట్, బాల్టిస్తాన్, స్వాతులోయ లాంటి ఏరియాల్లో మొదటి నుంచి కూడా ఇది వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్నదని చెప్పేసి కూడా భారత్ మొదటి నుంచి కూడా మాట్లాడుతూ వస్తుంది. దీంతో ఇప్పుడు లడక్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఏరియాని భారత్ దీన్ని సంవత్సరంగా గుర్తిస్తూ ఉంది. భారత్ మ్యాప్ లో దీన్ని మనం మన స్థలంగానే మనం చూపిస్తూ ఉంటాము. ఇలాంటి ఏరియాలో పాకిస్తాన్ ఇప్పుడు ఎలక్షన్స్ కు ప్రిపేర్ కావడం అనేది కూడా భారత్ దీన్ని
ఒకవైపు దీన్ని ఆక్షేపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన పైన కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా గిల్గిట్లో పాక్ చట్టవిరుద్ధంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది, అక్కడ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తుందని భారత్ అయితే ఆరోపిస్తోంది. మొత్తంగా 7న ఎన్నికలు నిర్వహించేందుకైతే పాక్ సర్కార్ పావులు కదుపుతోంది. చూడాలి ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది, అసలు ఎన్నికలు నిర్వహించగలుగుతుందా, ఎన్నిక సక్రమంగా నిర్వహిస్తుందా, లేదా గిల్గిట్లోనే తిరుగు